నోట్లో రవికుమార్ గారు, ఈ మధ్యనే ఈటెల రాజేందర్ గారు, మీ పార్టీ సీనియర్ నేత ఎంపీ ఈటెల రాజేందర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఏ రకమైన డెసిషన్ వస్తుందో తెలియదు, సో కొంత అభ్యర్థులంతా కూడా జాగ్రత్తగా ఉండండి, ఖర్చు పెట్టద్దు, అప్పుడే ఖర్చు పెట్టితే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు. అఫ్ కోర్స్ అది కొంత కాంట్రవర్సీ అయింది. అంటే ఒక రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే ఆ తరహా వ్యాఖ్యలు చేశారు, ఆయనే కోర్టులో కొన్ని పిటిషన్లు వేయించారు, ఇలా రాజకీయ కోణాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అవే హెచ్చరికలు ఈ దసరా విజయదశమి సందర్భంగా కొంత కనిపించిన పరిస్థితి. చాలా మంది అభ్యర్థులు ఎక్కువగా పార్టీలు ఇచ్చి అవి ఇచ్చి విందు ఇవన్నీ కూడా పెట్టుకొని కొంత ఇబ్బందులు పడ్డారు. ఎవరైతే టికెట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వారంతా కూడా ఇబ్బంది పడ్డారు అనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ముందుగా మీకు, ప్రేక్షకులకి, ఆ ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. విందు, ఇంకా వినోదాలు, ఈ ఖర్చులు, దావతులు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వగలగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా రవికుమార్ గారు. అంటే మేము కేంద్రంలో అధికారంలో, కానీ మేము బీజేపీ పార్టీ కదండి, మాది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో అట్లాంటి ఎప్పుడు కూడా పెద్దగా ఉండవు, మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఏకీభవిస్తారు. అంటే నేను పెద్దగా అసలుకే ఉండవు అంటలేను, ఉంటాయి కానీ చాలా మిగతా పార్టీతో పోల్చుకుంటే మా పార్టీలో అసలు అభ్యర్థులు అంతగా ఖర్చు చేసుకునే అభ్యర్థులు ఉండరు. మా పార్టీలో అభ్యర్థులందరూ కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రజా సమస్యలు. రఘునందన్ గారు కామెంట్స్ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఒకసారి మీకు 100 కోట్లు ఖర్చు పెట్టాం ఉప ఎన్నికల్లో అని అన్నారు. పబ్లిక్ స్టేట్మెంటే అది. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు దావతులు ఇచ్చే పరిస్థితి, అంత డబ్బు, అంత అంత అవసరము మిగతా పార్టీ వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ లేదు. ఎందుకంటే ఉన్నది కాంగ్రెస్ పార్టీని ఒకటే. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఫెయిల్ అయిపోయింది పాలనలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీలు అమలు చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినారు. ఇంకోటి, ఇప్పుడు ఒక రకమైన ఫ్రాడ్స్ చేస్తా ఉన్నది. ఆ ఫ్రాడ్ ఏంటంటే బీసీ రిజర్వేషన్ల పేరుతో, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను ఏ విధంగా మోసం చేస్తుందో మీకు తెలిసి చూస్తున్నదే. ఇప్పుడు ప్రజలు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఇంతకుముందు జయరాం గారు చెప్పినట్టు, ఇది వ్యక్తిగతంగా వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి వ్యక్తి నిలబడ్డా కూడా ఇప్పుడు ఓట్లు వేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. వ్యక్తిని చూసి బీజేపీనా, బీఆర్ఎస్ఆ, లేకపోతే ఇండిపెండెంటా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు ఎన్ని ఖర్చులు చేసుకున్నా కూడా ఓటు వేయాల్సిన వాళ్ళకే ఓటు వేస్తారు ప్రజలు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు అంతా వాళ్ళని అంతా తక్కువ అంచనా వేయలేము. ఒకటి. రెండో విషయం, ఎలక్షన్ జరుగుతాయా లేదా మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఖర్చులు పెట్టకండి అన్నట్టుగా మా ఎంపీ గారు చెప్పారు. ఆయన అభిప్రాయం, ఆయన సీనియర్ నాయకుడు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, నంబర్ 2 ప్రభుత్వంలో నంబర్ 2గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ ఎలక్షన్ ఇట్లాంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎన్నో చూశారు. దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు, వాటిపైన జరిగినటువంటి కేసులు, వాటిపైన వచ్చినటువంటి తీర్పులు, ఆ వాదనలు, అవన్నీ కూడా అవగాహన ఉంది కాబట్టి ఆయన అభ్యర్థులకు ఒక సూచన చేశారు. ఇది జరుగుతాయో లేదో. ఇప్పుడు ఎందుకంటే నిజంగానే అసలు కోర్టు 8వ తారీఖు ఏం తీర్పిస్తుంది, అసలు తీర్పిస్తుందా లేకపోతే దాన్ని ఇంకా హోల్డ్ లో పెడుతుందా తెలియదు. తీర్పిస్తే ఆ తీర్పు అనుకూలంగా ఉంటుందా రిజర్వేషన్లకి, లేదా ఆ రిజర్వేషన్లకి వ్యతిరేకంగా ఉంటుందా తెలీదు. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తీర్పు అనేది లేకపోయి ఉండింటే, ఈడబ్ల్యూఎస్ అనేది ఒక ఉదాహరణ లేకపోయి ఉండింటే ఖచ్చితంగా నేను కూడా చెప్పేవాడిని, ఖచ్చితంగా కోర్టు ఈ జీవోని కొట్టేస్తుందని చెప్పేవాడిని నేను కూడా. కానీ ఇప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అయితే 50% దాటిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు దాన్ని ఒకవేళ చెప్పలేము. అంటే కోర్టు తీర్పును మనం ముందే ఊహించుకోలేం కదా. దాని ఆధారంగా చూస్తే ఒకవేళ ఎస్ అని చెప్పొచ్చు, లేక నో అని చెప్పొచ్చు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ లేకుండా నేను ఖచ్చితంగా చెప్పేవాడిని 100% నో అని చెప్తుంది కోర్టు, కొట్టివేసని చెప్పేవాడిని. కానీ ఇప్పుడున్న పరిస్థితి అట్లా ఉంది. అటన చెప్పొచ్చు, ఇటన చెప్పొచ్చు అనే పరిస్థితి ఉంది కాబట్టి ఎంపీ గారు, మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ఆ విధంగా చెప్పారు. ఆయన అది నిజం, అది వాస్తవం కూడా. కోర్టు తీర్పు అటుకుంటుందా ఇటుంటుందా చెప్పలేము. ఇప్పుడు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, చట్టం పైన అవగాహన ఉన్న వాళ్ళు, పెద్ద ఇంతకుముందు రిటైర్డ్ జడ్జిలు ఎవరుతున్నారు, వాళ్ళు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ముందుగా మీరు ఏమి చేసుకోకండి అనేది ఆలోచన. అంటే అటువంటి ఆలోచన చెప్పినారు, ఒకటి ఇట్లాంటి చేయకండి అని చెప్పేసి చెప్పినారు. అది మంచిదే. నిజంగానే నా విషయం అంటే నా ఆలోచన ప్రకారం నేను ఒకటి చెప్తాను చూడండి. కోర్టు ఎటు తీర్పిచ్చినా కూడా, అటు తీర్పిచ్చినా ఇటు తీర్పిచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా తీర్పునివ్వడం ఖాయం.
కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎలక్షన్లలో చావు దెబ్బ తినడం ఖాయం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే వచ్చిన విషయం వల్ల ఇప్పుడు సన్నద్ధత, ఎలక్షన్ల సన్నద్ధత, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుస్తుంది, ఏ పార్టీ ఎక్కువ సర్పంచులు గెలుస్తుంది, ఎన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు ఏ పార్టీ గెలుస్తుంది అనేది సమస్య. మా ఆలోచనలో ఒకటే, మేము పోటీ చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే మోసం చేశారు వాటిని చెప్పాలి. దాంతో పాటు అంతకుముందు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాలను కూడా చెప్పాలి. ఈ రెండు పార్టీల యొక్క విధానాలను ఎండగట్టాలి. ఈ రెండు పార్టీలు కాకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడం అని చెప్పేసి మేము చేసుకొచ్చినటువంటి పనులను కూడా చేసుకుంటూ పోవాలి. ఇది మా కర్తవ్యం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సతీష్ మాది గారు, అంతిమంగా మీకు చిత్తశుద్ధి లేదు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కావచ్చు, అటు బీసీ రిజర్వేషన్ లో కావచ్చు,